భారతమ్మకి ఏమైంది? బిడ్డ అడ్డం తిరిగి కాన్పు కట్టమైందంట, అందుకే పట్టం తీసుకెళ్తున్నారు. అయ్యో పాపం, మన భారతమ్మకి ఎన్ని కట్టాలు వచ్చాయి. అయితే భారతమ్మ మొగుడెక్కడే? ఆడి కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని చూసి చూసి ఇక రాడని ఏకంగా ఊరోళ్లే డోలి కట్టుకొని తీసుకెళ్తున్నారే. ఆ దొంగ సచ్చినోడు ఏ చెట్టు కిందో తాగి పడుంటాడు. ఎప్పుడు ఎక్కువైనట్టుంది, తొందరగా రంట్రా. రండి, తొందరగా రా. రండ్రా. తొందరగా నడమంటరా. నొప్పులు ఎక్కువైతుండే, దించండి రా. చాలా తాగిన కల్తీ అయిపోయింది, కళ్ళు తాగిన కల్తీ అయిపోయింది, దేశమే కల్తీ. దేశం అంతా కల్తీ అయిపోయింది, ఈ దేశం అంతా కల్తీ అయిపోయింది, ఈ దేశం కల్తీ దేశం, ఈ దేశం అంతా కల్తీ దేశం. భారతమ్మకు బంగారంగాని మగబెట్టి పుట్టాడు. ఎంత మంచి మాట చెప్పావే. ఈ రోజు శ్రీరాముల నవమి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పుట్టి ఉంటాడు. అందుకని శ్రీరామచంద్రుడు అనే పేరెట్టుకుందాం.
ఏమైందిరా నాయనా? ఏంద్రా నాయనా? ఏమైందిరా నీకు? చెప్పరా. అమ్మా అమ్మా నేను ఏమైందిరా నీకు? చెప్పరా. జిల్లాకే ఫస్ట్లో వేస్తాయనే. ఆ, నా బాబే, నా తండ్రి, ఎంత మంచి మాట చెప్పావురా. భారతమ్మా, ఏంటి ఆ సంబరం? సంబరం కాక మరి ఏంటయ్యా, ఆ. నా బాబు జిల్లాకే పట్టునొచ్చాడు. బేష్రా మనవడా, మొత్తానికి మన ఊరు పరువు నిలబెట్టావు. అంతా దేవుని దయ. ఆడెవడ్రా మధ్యలో? అంతా ఈ దేవద్దైరా. కట్టుకున్నోడు కళ్ళు సారాకి బలైపోతే ఈ తల్లే రెక్కలు ముక్కలు చేసుకుని నిన్నెంత టోని చేసిందిరా. నీకు అన్నీ ఈ తల్లేరా. ఈ భారత మీరా నీకు తల్లైనా దేవుడైనా. ఊరుకో పెద్దయ్యా, మీరంతా సాయం చేయకపోతే నేను మాత్రం ఏడ చదివించగలిగేదాన్ని. మా దేవుందే బోడి సాయం. అసలు ఈడు కలికిచేరు అయ్యేదాకా నాకు నిద్ర పడదంటే నమ్ము. ఒరే మనవడా, నువ్వు పట్టం వెళ్ళి గొప్ప చదువులు చదివి మన ఊరికే పెద్ద పేరు తేవాలా. ఇంకా చదువా? వద్దు తాత, ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకుని అమ్మని చల్లగా చూసుకుంటాను. ఏంటి చిన్న ఉద్యోగమా? చెవులు పీకేస్తాను రోయ్. అదేం కుదరదు. ముందు నువ్వు పెట్టే బేడా సర్దుకుని పట్టం బయలుదేరా. అదిగా తాత. అవునరా అయ్యా, తాత చెప్పిందే సేరా. నువ్వు కలకటేరువై పేదోళ్ళకింత సాయం చేస్తంటే చూసి సావాలనుందిరా. అమ్మా కాదనుకురా. అలాగే అమ్మా, నీ కోరిక నెరవేర్చే వరకు నిద్రపోను. మహాత్మా, నీ అడుగుజాడల్లో నడవాలని పనిగట్టుకుని సబర్మతి ఆశ్రమంలో 60 రౌండ్లు కొట్టాను. నిన్ను జనం మర్చిపోనంత వరకు మా బోటి వాళ్ళ దేశ సేవకు లోటుండదు. నీ పేరే మాకు శ్రీరామ రక్ష. ఏమిటమ్మా చేరస్తాం? నేనేమైనా యుద్ధానికి వెళ్తున్నానా? కాలేజీకే కదా. ఇదే యుద్ధమేనాయనా. ప్రతి బిడ్డ విద్య కోసం సైనికుల్లా పోరాడాలి. ఆపదలో ఉన్న దేశమాతను రక్షించాలి. అప్పుడే ఏ తల్లికైనా కన్నుల పండుగ. ఏమిటే పెద్ద పెద్ద చదువులు చెప్పేస్తున్నావు? ₹1 ఖరీదు చేసే డిగ్రీ కోసం కాదే ఈ చదువులు. సాటి వాడిపై స్వారీ చేయడానికి ట్రైనింగ్ సెంటర్సే ఈ కాలేజీలు. ఏమిటండి ఈ మాటలు? ఓసి పిచ్చిదానా, ఆ రోజుల్లో రక్తపాతం జరిగితే గాని రాజ్యాలు దక్కేవి కావు. మరి ఈ రోజుల్లో నలుగురిని మోసం చేసే నేర్పుంటే ఈ దేశానికే రాజు కావు. వెల్ సెడ్ డాడ్. నాన్న రాష్ట్ర నాయకుడుగానే ఆగిపోయాడు. మనం కేంద్ర నాయకుడు అయ్యేదాకా నిద్రపోం. ఎందుకండి ఇలాంటి మాటలు చెప్పి వాడుల్లంతా విషం ఎక్కిస్తారు? నీలాంటి పిచ్చిడి వాడికి తల్లైనందుకు నాకు పెళ్ళమైనందుకు సిగ్గుపడుతున్నాం కాదు మై డియర్ సన్. ఎస్ డాడ్. నన్ను వెళ్ళనీయండి ప్లీజ్. నన్ను చేయొద్దు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా వీధుల్లో తిరగగలిగినప్పుడే స్వాతంత్ర్యం వస్తుందన్నారు పూజ్య బాపూజీ. పట్టపగలు నడివీధిలో బాలింతకు సంకెళ్లు వేసి నడిపించడమే నేటి స్వతంత్రం అంటున్నారు మన నేతలు.
ఎందుకేమని ఇలా తీసుకువెళ్తున్నారు? నేరం చేసింది కాబట్టి. దొంగతనం చేసిందా, హత్యలు చేసిందా, దోపిడీలు చేసిందా, దేశద్రోహం చేసిందా, ఏ నేరం చేసిందని? వ్యభిచారం చేసింది. ఆ పని ఎందుకు చేసిందో అడిగి తెలుసుకున్నారా? ఏమ్మా, నా బతుకు ఎలాగో బుగ్గైపోయింది. కనీసం నా బిడ్డ బతుకైనా బాగు చేసుకుందామని దిక్కులేక ఈ పని చేశాను. ఎందుకమ్మా నువ్వు సిగ్గుపడతావు? నీలాంటి వాళ్ళకి పరిస్థితి కల్పించిన స్వరాజ్యం సిగ్గుపడాలి. వచ్చిందని సంబరపడిపోతున్న మన కుహన స్వాతంత్ర్యం తల దించుకోవాలి. ఈ అన్యాయాలకు అక్రమాలకు సమాధానం చెప్పాలి. అవేవో అడగవలసి మళ్ళీ అడగండి. మా డ్యూటీ మేము చేస్తున్నాం. నడు. మీరు చెప్పినట్లుగా అభాగ్యురాలను విడుదల చేస్తాను. కానీ కలెక్టర్గా నేను ఆ పని చేస్తే అవినీతిని సమర్థించినట్లు కదా? కాదు, కానే కాదు. నేటి అస్తవ్యస్తమైన భారతంలో ఆకలి కేకల ఆర్తనాదాలకు అర్థం చెప్పినట్లవుతుంది. ఆకలి కోసం చేసిన వ్యభిచరించడం అనేది చట్టరీత్యా నేరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, మిస్టర్ కలెక్టర్. వ్యభిచారానికి అసలైన నిర్వచనం చెప్పండి. ఒక పేదరాలు పసిబిడ్డ పాల కోసం ఒళ్ళమ్ముకుంటే అది మీ చట్టం దృష్టిలో వ్యభిచారమా? మనిషిని, మానవత్వాన్ని మంటగలిపి డబ్బు కోసం గడ్డి తినే మనుషులు మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా? మార్కెట్లో మాంసాన్ని నమ్మినట్లు ఆడవాళ్ల అందచందాలపైన వ్యాపారం సాగిస్తున్న చీకటి దొంగలు మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా? అందలం ఎక్కి కూర్చున్న అవినీతి చక్రవర్తులు నీతిని తూకం వేసి అమ్ముతూ ఉంటే వాళ్ళంతా మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా? దేశమాతని నడి బజార్లో తాకట్టు పెట్టే దేశద్రోహులు మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా? దిస్ ఇస్ టూ మచ్ ఆన్ యువర్ పార్ట్ అన్న. ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానం. వాస్తవాలు ఏమైనప్పటికీ నేను చట్టం పరిధిలో ఉన్న ప్రభుత్వోద్యోగం. నేరం ఎవరు చేసినా తప్పక శిక్షింపబడతారు. మీ ప్రభుత్వానికి చేతనైతే ఈ దోపిడీ వ్యవస్థని అరెస్ట్ చేయండి. అంతేకాని దరిద్రానికి సంఖ్యలు వేయకండి. వస్తాను. మిస్టర్ ఎర్రన్న, ఐఏఎస్ పాస్ అయి వచ్చిన కలెక్టర్ పదవిని కూడా వదిలేసి సామాజిక మార్పు కోసం మీరు చేస్తున్న ఈ త్యాగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ మిస్టర్ కలెక్టర్. ఒక కలెక్టర్గా నేను చేయలేని పని ఒక మామూలు మనిషిగా సాధించగలనన్న నమ్మకంతో మరో ప్రపంచం కోసం ఉద్యమిస్తున్నాను. ముందే బిడ్డను ఊరి తీసి ఆ తర్వాత నువ్వు ఊరే వేసుకుంటావో ఉయ్యాలే ఊగుతావో నీ ఇష్టం. పసికందుని ఏకాకిని చెయ్యాలనుకున్న దానివి అసలు తల్లివెందుకయ్యావు? తండ్రి ఎవరో చెప్పుకోలేక బాబుగారు. అనాదిగా ఆడవాళ్ల అమాయకత్వంతో ఆటలాడుకుని వదిలివేయడం అలవాటైంది మగవాళ్లకి. నీలాంటి బలి పశువుల కన్నీళ్లతో కాలువలై ప్రవహిస్తున్న పవిత్ర భారతదేశం మన భూమి. మనం పుట్టింది ప్రాణాలు తీసుకోవడానికి కాదు, ప్రపంచాన్ని జయించడానికి. ఆ ప్రపంచమే ఈ బిడ్డకు తండ్రి ఎవరని అడిగితే నేనేం చెప్పగలను బాబు? నేనేం చెప్పగలను బాబు? ప్రపంచమే ఈ బిడ్డకు తండ్రి అని చెప్పమ్మా. బాబుగారు, బాబుగారు, పద, మరో ప్రపంచానికి దారి చూపిస్తాను.
ఇదే మరో ప్రపంచం. నీ బిడ్డలాంటి అనేకులు అభాగ్యులు అనాథలు చీకటి ప్రపంచాన్ని చీల్చుకొని కులం లేని మతం లేని మనుష్యులంతా ఒక్కటేనని చాటి చెప్పే నవయుగానికి నాంది గీతం పలికే మరో ప్రస్థానం ఈ మరో ప్రపంచం. నేను పరోపకారినయింది నిన్ను ప్రజాపతిని చేయడానికేరా. ఈ దేశ ప్రధానికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి నా బంగారు తండ్రి. అవును డాడీ, ఆల్ ఇండియా ప్రజలు నన్ను రోజు టీవీలో చూసేందుకైనా నేను ఆ ప్రైమ్ మినిస్టర్ అయి తీరుతాను. గుడ్. కాలేజీలో చేరగానే నువ్వు చేయాల్సిందేమిటో తెలుసా? ఆడపిల్లల్ని అల్లరి చేయటం, అవసరాన్ని బట్టి పంతుల్ని కొట్టడం. నా బాబే, ఆ వయసు నీకు దాటిపోయిందిరా. అది ఎలిమెంటరీ విద్య. నువ్విప్పుడు కాలేజీ స్టూడెంట్వి. ఆత్మగౌరవం పెంచుకోవడమే నీ తక్షణ కర్తవ్యం. ఆత్మగౌరవం అంటే ఏం డాడ్? వెరీ సింపుల్. ఆత్మాభిమానం ఉన్న విద్యార్థుల్ని అడ్డదారులు తొక్కించి వాళ్ళపై నువ్వెక్కి స్వారీ చేయడం. ఇంతకీ మీ కాలేజీలో మెరిట్ స్టూడెంట్ ఎవడన్నా చేరాడా? చేరాడులే, రాము అని ఓ పల్లెటూరి బైతు. అయితే వెంటనే వాడిని రాక్షసుని. అడుగోరా, శ్రీరామచంద్రుడు వస్తున్నాడు. కాదురా, అపర బుద్ధవతారం. నీలాంటి ఉత్తమ స్నేహితుని కోసం కాలేజీ అంతా కళ్ళు చేసుకుని వెతుకుతున్నా. మన స్నేహం కలిసిన శుభ సందర్భంలో చిన్న టీ పార్టీ చేసుకుందాం. Come on. No, we have become friends. Well, my boy, come on. No, 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 come on. No, come on, I say. Come on, my boy. Good boy, come on. Please, come on, my boy. Please. హై స్కూల్ విద్యార్థులే ఈ రోజుల్లో విస్కీలు తాగుతున్నారు. కాలేజీకి వచ్చి కూల్ డ్రింక్ తాగడానికి సిగ్గుపడతారు మై డియర్. అది మన రాముడు ఈ గంగిరేవి చెట్టు కింద మంచి బాలుడయ్యాడు. రామ 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 రామోజీ రామ 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 రామోజీ రామ 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 రామోజీ రామ 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 రామోజీ రామ. ఈ రాముడు రాక్షసుడయ్యాడు. రాముడు రాక్షసుడయ్యాడు. సర్లే తాత, అట్టాగేలే తాత, నువ్వు చెప్పినట్టే ఇరుకుంటాలే తాత. నువ్వు మా సాములేరు తాత. నువ్వు నిజంగా
మా తాత వెళ్ళే తాత. కొంచెం మాట్లాడు తాత. ఒరే బాబు ఈ ఉత్తరం కొంచెం చదివి పెట్టరా. నాకు రూపాయి ఇస్తే చదువుతానట. పుణ్యం ఉంటుంది కొంచెం చదివి పెట్టరా. రూపాయి ఇస్తే చదువుతా అంటున్నా. ఇస్తాలేరా కొంచెం చదవరా. ముందు ఇవ్వత్తా. ఇస్తాను అంటున్నాను కదా చదవరా. నువ్వు ఇస్తే కానీ చదవరా. ఇందా చదువు. అమ్మకు నమస్కారాలు. నేను బాగానే ఉన్నాను. పుస్తకాలు కొనాలి, ఫీజులు కట్టాలి. పైగా నా బట్టలు మరీ చిరిగిపోయాయి. కొత్త బట్టలు కూడా కుట్టించుకోవాలి. ఎంత లేదన్నా 1000 రూపాయలు పంపితే కానీ చాలదు. ఉత్తరం అందగానే పంపాలి. ఇట్లు రాము. 1000 రూపాయలా? ఏం భారతమ్మా, మళ్ళీ డబ్బు కావాలని రాశాడా? అవును పెద్దయ్యా, 1000 రూపాయలు కావాలని. ఆడేం చేస్తున్నాడో ఏందో అసలు. ఓ పాలు వెళ్ళి చూసి రారాదు. వద్దులే పెద్దయ్యా, దారి ఖర్చుందండగా. ఎట్టాగో ఏ గొడ్డున గేదెన అమ్మి పంపుతాను. అత్త వాటితో పాటు 1000 రూపాయలు కూడా కలిపి పంపు. ఏదో నీ అవసరం కొద్ది ఇస్తున్నాను కానీ భారతమ్మ, ఈ ఆవు 1000 రూపాయలు పలకదు. వస్తానమ్మా భారతమ్మ. సరేనయ్యా. మందు గడ్డి చెప్తున్నాను అనుకోకండి బావగారు, మనం సినిమా ఎత్తాల్సిందే. ఎందుకో? ఎందుకేటండి మామగారు, ప్రజల్లో పాపులారిటీ పెరగాలంటే మనం సినిమా ఎత్తాల్సిందే. మన కోసమా ప్రజల కోసమా? భలే చెప్పారండి బాబాయ్ గారు. ప్రజల సినిమాల గొంతు కోసి మనకి ఉపయోగపడే సినిమా ఎత్తాలండి అన్నగారు. ఆ? అయితే ఓ పని చెయ్యి, నువ్వే సృష్టికర్తగా విశ్వహంతకుడు అని ఓ సినిమా తీ, పీడ వదిలిపోదు. సినిమా సంగతి సరేగాని తమ్ముడు, కొత్త పార్టీ ఏదో పుట్టిందట, అందులో దూకేలేకపోయావా? దూకుదాం దూకుదాం. రేపు ఎన్నికల ముందు గాలివాటను బట్టి దూకుదాం అనుకుంటున్నాను రా పరోపకారరావు. ప్రజాస్వామ్యం అంటే మనం వరుసలు మార్చినట్టు పార్టీలు మార్చడమే కదరా. బాగా చెప్పావు. పార్టీలని పుడితేనే ఈ నియోజకవర్గంలో పోటీ ఎప్పుడు మన ఇద్దరి మధ్యే కదా. ఓ పాలి నువ్వు గెలిస్తే ఓ పాలి నేను గెలుస్తా. గెలుపంటే గుర్తొచ్చింది బామర్ది. ఓ వారం రోజుల్లో కాలేజీ ఎన్నికలు జరగబోతున్నాయి. మావాడేటూ నిలబడుతున్నాడు, పోటీగా మీవాణ్ణి నిలబెట్టు. మధ్యలో ఎవరు తనుగుపోకుండా వారసత్వ రాజకీయం మన వాళ్ళకి వంట పెట్టాలి కదా. ఏ బడిలో చెప్పని రాజకీయ పాఠాలు చెబుతున్న మా గురువులకు ఇవే నా వందనాలు. కొవ్వొత్తి వెలిగించాలన్నా, కొంపలు అంటించాలన్నా అగ్గిపుల్ల కావాలి కదా నాన్న. నేటి సమాజంలో చిచ్చు రగిలించాలంటే మాలాంటి విద్యార్థులే అసలైన అగ్గిపుల్లలు. ఇంకా ఆలస్యం ఎందుకు? రేపే మారణ హోమాన్ని సృష్టించండి, కాలేజీని కురుక్షేత్రంగా మార్చండి. అందులో కులం కుళ్ళుని మతం మత్తుని కలిపేసి తాపండి, తగలబెట్టండి. కాలేజ్ ఎలక్షన్స్ కూడా నామినేషన్స్ వేయాలా? మనకు పోటీగా నిలబడే దమ్ము ఎవరుకుందిరా? ఈ ప్రజాపతికి నేనెక్కడ కాలు పెడితే అక్కడ నాదే గెలుపు. ఛాలెంజ్ ఛాలెంజ్. తప్పకుండా ఇవ్వాలి. ఏంద్రా స్టూడెంట్ కుర్రాళ్ళు కొట్టుకుంటున్నారు? అది మామూలే బాబాయ్. మామూలు ఏంద్రా, చీలతో కత్తులతో నరుక్కోబోతుంటే దీన్ని ఆపాలంటే బాబు. ఏమైంది సోపు? బాబు, కలిసిమెలిసి ఉండాల్సిన కాలేజీ కుర్రాళ్ళు ఇడిపోయి పోట్లాడుకుంటున్నారు బాబు.
తరాలు ఉండాల్సిన చేతుల్లో కత్తులు కటారులు ఉన్నాయి. మీరు అడ్డుకోకపోతే ఆ బిడ్డల రకతం నేలపాలవుద్ది. వెళ్ళారండి బాబు. వస్తానే సోపు. భగత్ సింగులు కావలసిన భావితరం బలవంతులకి బానిసలవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. వస్తాను. అయితే మీ భాషలో చెప్తే వాళ్ళకి ఎక్కదు బాబు. ఈ మత్సరాల బతుకు వల్ల కండని నా భాషలో నా మాటగా చెప్పాలి బాబు. చెప్తాను. వాళ్ళ కళ్ళు తెరిపించేలా, వాళ్ళ గుండెలు మారు మ్రోగేలా నీ భాషలో నీ డప్పు పైన దరువేసి మరీ చెప్తాను. పదా. భరత జాతి కుర్రోడ బతుకు చదువుకునేటోడ కళ్ళ కపట మెరగనోడ తల్లి చాటు పిల్లగాడ పుడుకు మడుకు నెత్తురుతో పొరకలాడుతున్నోడ అత్తరాల కడుపులోన చిచ్చు రగులుతున్నోడ అత్తరాల బతుకులేందిరో ఒరయ్యడా రచ్చు రాజకీయమేందిరో చదువుకున్న ఫలితమేందిరో ఒరయ్యడా చవకవారు తగువులేందిరో భరత జాతి కుర్రోడ బతుకు చదువుకునేటోడ కళ్ళ కపట మెరగనోడ తల్లి చాటు పిల్లగాడ పుడుకు మడుకు నెత్తురుతో పొరకలాడుతున్నోడ అత్తరాల కడుపులోన చిచ్చు రగులుతున్నోడ అత్తరాల బతుకులేందిరో ఒరయ్యడా రచ్చు రాజకీయమేందిరో చదువుకున్న ఫలితమేందిరో ఒరయ్యడా తబకవారు తగువులేందిరో కడుపు చేత పట్టుకుని కండలెండబెట్టుకుని అన్న కొడుకు చదువుకని కళ్ళ దీపమెట్టుకుని ఎత్తిన బరువేసుకుని నెత్తురు పిండేసుకుని పస్తుల పడి చస్తూనే పుస్తకాలు తెస్తుంటే కొరకు రాని కొయ్యలాగా జాతిని తగలెడతావు కరకు రంప మట్టుకుని కన్న కడుపు కోస్తావు ఎదుగు బదుగు లేనప్పుడు ఎరవ చదువులెందుకురో మత్సరాల బతుకులేందిరో ఒరయ్యడా రొచ్చు రాజకీయమేందిరో చదువుకున్న ఫలితమేందిరో ఒరయ్యడా చవకబారు తగువులేందిరో నిన్ను కన్న జన్మభూమి నిప్పుల పడి చస్తుంటే బతకలేక మెతుకులేక బతుకులు తగలడుతుంటే తప్పుడోళ్ల మాటలు విని తప్పటడుగులేస్తావు ఎలక్షన్లు పెట్టుకుని ఎదవ తగువులాడతావు రాజకీయ జూదమాడి రగడ చేసుకుంటావు ఎదర బతుకు ఎదగనీక మొదల కంట నరుకుతావు కత్తులతో చంపుకొని నెత్తురు కూడెందుకురో మచ్చరాల బతుకులేందిరో ఒరయ్యడా రొచ్చు రాజకీయమేందిరో చదువుకున్న ఫలితమేందిరో ఒరయ్యడా తబకబారు తగువులేందిరో సెన్స్లెస్ రాజకీయం కొంతమంది విద్యార్థులకు వెర్రెక్కించి అరాచకాన్ని లేపెడుతుంటే అందులో అమాయకులు అభాగ్యులు బలైపోకూడదని కామన్ సెన్స్ తో కంట్రోల్ చేస్తున్నాను. ఆ పని చేయడానికి నువ్వెవరు? అది మా డ్యూటీ. డ్యూటీ? అది మీ బాధ్యత అని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చేను మేసి రక్షకులే భక్షకులవుతున్న ఈ దుష్ట వ్యవస్థలో పెత్తందారి రాజకీయం చెప్పు కింద మీ అధికారాలు గిలగిల కొట్టుకు చస్తుంటే నాలాంటి సామాన్యులే ఎరుపెక్కి ప్రజల్ని మేల్కొలుపుతారు. ఈ అరాచకాలకి అంతం పలుకుతారు.
మరో 2 వారాల్లో నాకు మంత్రి పదవి ఇవ్వలేదనుకో, ఈ ప్రభుత్వాన్ని పార్టీని పొట్లం చుట్టి బంగాళాఖాతంలో విసిరేస్తాను. ఆ పని చేయి బావా, మేమంతా పదవిలోకి వచ్చేస్తాం. అరే వచ్చారనుకో, నాకేం చేస్తావు? మందంతా సోషలిజం, దోచు తిన్నా సమానంగా పంచుకుంటాం. మరి మీ దట్ట కదా ఆయనే. అవుననుకో, అయినా మా ఆత్మలకి కాస్తంత గజ్జి తావరా పట్టినా ఇంతకాలం గౌరవాన్ని కాపాడుకుందాం అనే కదయ్యా ఏడుపు. అవును మరే, గంటకో హత్య, అరగంటకో మానభంగం. మరేటనుకున్నావు? అందులోనూ మా పార్టీదే రికార్డు. సర్లే బావా, ఏది ఏమైనా మేం దిగితే మీరెక్కాల, మీరు దిగితే మేమెక్కాల. అది ఒకవేళ మనమిద్దరము దిగామనుకో, మన అల్లుళ్ళు ఎక్కాల. ఛట్! కొడుకులను అచ్చరే బావా, ఆ, మనము గాక, మన కొడుకులు గాక, మన అల్లుళ్ళు గాక, ఆ ఎర్రన బోటోళ్ళు ఎక్కారనుకో. బాగా ఛట్! ఎర్ర ఎర్ర తాగిందంతా దింపేసావు కదయ్యా. ఎర్ర రంగు వచ్చిందంటే ప్రజలు ఎక్కినట్టే. పేజలు ఎప్పుడు కింద ఉండాల్సిందే. వాళ్ళ మీద మనం ఉండాలి. ఆ గది ఈ పేజలు ఒట్టి గొర్రెల మందల, ఆ. వాళ్ళు మనల్ని గెలిపిస్తూ ఉండాల్సిందే. ఆ కరెక్ట్. మన తల్లి వేరు అమెరికాలో ఉందన్న సంగతి ఈ పిచ్చి ప్రజలకు తెలియనే కూడా. మన తండ్రుల అడుగు జాడల్లో మనము నడిచి రాజకీయ నీతిని ముళ్ళ కంచులాగా పెంచి పోషిద్దాం. ముళ్ళ కంపలా కాదు బామర్ది, అవసరాన్ని బట్టి దేశానికే ముళ్ళ తీగ చుట్టి బేరమొస్తే అమ్మి పడేయాలి. అన్ని పారేలేదనుకో, జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో, దేశం లెవెల్లో ప్రజల్ని మొక్కలు చెక్కల కింద నరికి పారేద్దాం అంటే. ఏమయ్యా సత్యం మాస్టారు, మా ఇల్లు కట్టించినప్పటి నుంచి నువ్వే ఉంటున్నావు కదయ్యా. ఏనాడైనా అద్దె కరెక్ట్ కట్టావంటే 10 మందికి ప్రైవేటులు చెప్పి పైసలు సంపాదించుకోవా అంటే ఉచితంగానే చెప్తానంటావు. నీకు ఉచితంగా ఇల్లు ఇవ్వడానికి నేను తేరగా లేను. నా బాకీ ఎట్లా తీరుస్తావా చెప్పు? 3 ఆడపిల్లని కన్నావు, 3కి బాలసోలం చేశావు. వాళ్ళు పెరిగి పెద్దయి పెళ్లిడికి వచ్చినా నా బాకీ మనకు తీర్చాడు కదయ్యా. ఏదో 10 మందికి చదువు చెప్పే పంతులు కదా అని పాలు పోశాను. పాల బాకి మాత్రం పాపంలా పెరిగిపోతూనే ఉంది. నీకు పాలు పోసే బదులు ఆ పుట్టలో పోతే కథ పుణ్యమైనా వచ్చేది. నీది ఆవిడ సావు బతుకుల్లో ఉందని చెప్పి అప్పు తీసుకున్నావు. ఆవిడ సచ్చి స్వర్గం చేరింది గాని నా బాకీ తీరక నేను నరకంలోనే ఉన్నాను. మరి నా బాకి ఎప్పుడు తీరుస్తావయ్యా? మరి నా బాకీ ఎప్పుడు తీరుస్తావా? నాది బాకీ ఎప్పుడు తీరుస్తావయ్యా? నా బాకీ? మరి నా బాకీ, నా బాకీ, నా బాకీ, నా బాకీ, నా బాకీ, నా బాకీ. మన దేశం జీవనదులకు పుట్టిల్లు, జీవనదులకు పుట్టినిల్లు, రత్నగర్భ మన దేశము, భోగభాగ్యాలతో తులతూగుతున్న రత్నగర్భ మన దేశము. రత్నగర్భ మన దేశం. అంతేకాదు మాస్టర్జీ, దరిద్రాన్ని కళ్ళల్లో, దౌర్భాగ్యాన్ని గుండెల్లో దాచుకున్న వెర్రి తల్లి భరతమాత మన దేశం అని చెప్పండి. మేడి పండు మాటలు చెప్పి భావితరాన్ని బలహీనుల్ని చేయకండి. ఎర్రన్నా? అవును, ఎర్రన్ననే. అయితే ఇంకెలాంటి పాఠాలు చెప్పమంటారు? మనిషి గురించి చెప్పండి, మనిషి పుట్టుక గురించి చెప్పండి, ప్రపంచం గురించి చెప్పండి, ఈ ప్రపంచం ఎలా పెరుగుతుందో దాన్ని గురించి చెప్పండి, మతం మానవత్వాన్ని ఎలా మంటగలుపుతుందో చెప్పండి, కులం కుళ్ళు మనిషిని ఎలా కుళ్ళబడుస్తుందో చెప్పండి, మనిషి మృగంగా మారిపోయి సాటి మనిషిని ఎలా దోపిడీ చేస్తున్నాడో చెప్పండి. గది పంతులయ్యా, మా ఎక్కడ గురించి చెప్పినట్టు మా బోటాళ్ళ గురించి చెప్పాలయ్యా. మా పక్కాళ్ళ బతుకుల గురించి బళ్ళునే చెప్పాలయ్యా. ఎర్రన్న గారు చెప్పే పాఠాలు చెప్తే ఈ చెట్టు కింద బ్రతుకు కూడా మిగలదు. పొరబడ్డారు మాస్టర్జీ. ఎదురు తిరిగితే బ్రతుకే గెలుస్తుంది, రాజీ పడితే జీవితమే దిగజారిపోతుంది. మనిషిలా బ్రతకండి, మనిషి మనిషిలా ఎదిగేటటువంటి చదువు చెప్పండి. గది చదువు అంటే కాశ్మీర్ కాశ్మీర్ కాశ్మీర్. పోయింది పోయింది పోయింది. పంజాబ్ పంజాబ్ పంజాబ్. పోయింది పోయింది పోయింది.
యూపీ 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 పోయింది 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 హర్యానా పోయింది హరి పోయింది 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 తమిళనాడు 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 పోయింది 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 అస్సాం కేరళ బెంగాల్ అవి ఎప్పుడో పోయాయి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అది అయోమయంలో ఉంది. భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి పోయిందా లక్ష్మి పోయిందా లక్ష్మి పోయింది. ధనలక్ష్మి ధనలక్ష్మి ఆ మనపోటి దరిద్రపు కొంపల్లో ఆ లక్ష్మి ఎక్కడ అడుగు పెడుతుంది. నువ్వట్లా శాపనార్థాలు పెడుతూ ఉంటే ధనలక్ష్మి కాదు కదా వీధులు ఉడ్చుకునే వెంకటలక్ష్మి కూడా రాదు. నువ్వు ఇట్లా లాటరీని నమ్ముకుంటే రేపో మాపో మీ వీధి ఉడుచుకునే ఉద్యోగాలు చేయాలన్నా. చచా ఏమిటా అపశకున మాటలు? రాత్రి నుంచి నా కుడికన్ను అదురుతోంది. రేపే రాజస్థాన్ రా. రేపటి నుంచి మన కొంపంతా ఎడారేనమ్మా. ఆ లక్షలన్నీ వచ్చాక నేను కాలేజీకి పంపుతారు. అంతవరకు నువ్వు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చో. అంత కర్మ పట్టదులేవోయ్. అమ్మాయి ఈ లాటరీ టికెట్ తీసుకెళ్లి మీ ప్రిన్సిపాల్ గారికి ఇవ్వు. ఆయనే ఇస్తారు సీటు. ఆయన కొంటూ ఉంటారు టికెట్లు. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? లాటరీని నమ్ముకొని కాలేజీకి వెళ్ళమంటారా? పిచ్చిదానా, కాలేజీ చదువులంటేనే లాటరీని. అసలు ఈ ప్రభుత్వాలు లాటరీని. ఈ ప్రభుత్వాలు బ్రతుకుతున్నది లాటరీల మీదనే. వస్తా, సిక్కిం లాటరీ టికెట్ తీయాలి. బంపర్ ఫస్ట్ ప్రైజ్ కోటి కోటి కోటి. గోవిందో గోవింద. బిడ్డని చదివించుకోవడానికి కూడా నోచుకోలేని బతుకైపోయింది. అమ్మా నేనేదైనా చిన్న ఉద్యోగం చేసి సంపాదిస్తానమ్మా. ఏం చేస్తావమ్మా? ఎవరిస్తారు ఉద్యోగం? మన పక్కింటి అత్తాలకి ఎవరిచ్చారమ్మా ఉద్యోగం? అంటే కూలి పని చేస్తావా? కూలి పనైనా కాని పని మాత్రం కాదమ్మా. వెళ్ళొస్తాను. చూడుపతి, మన జిల్లాకి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మన జిల్లా ఆత్మాభిమానానికి వెన్నుపోటు లాంటిది. కనీసం ఒక్క బందైనా చేయించకపోతే మన ఆత్మలు అల్లాడి చస్తాయి. ఓకే డాడ్, ఒక్క దుకాణం కూడా తెరవనేను. బస్సు రిక్షా ఆఖరికి చచ్చిన శవాన్ని కూడా కదలనేను. అలాగే ఉండాలి. అంతకంటే ముఖ్యం ప్రజాజీవనం స్తంభించిపోవాలి. మన ఖజానా నిండేటట్టుగా దొంగ రవాణా సజావుగా సాగిపోవాలి. హత్యలు దొంగతనాలు చేయించు. మంచి వాళ్ళని మట్టుబెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి దొరకదు. ఇంకెంతో కాలస్యం. రేపే మన బంధుముహూర్తం. విష్ యు ఆల్ సక్సెస్ మై డియర్ సన్. థ్యాంక్ యూ డాడ్. ఏమిటిది? కానీ పెంచి పెద్ద చేసిన తల్లిగా నిన్ను ఏ రోజు ఏమీ కోరలేదు. అయితే ఇప్పుడేం కావాలి? నువ్వు బాగుపడాలి. నాకు ఇప్పుడేమేదని సలక్షణంగా ఉన్నానుగా. అది కాదు బాబు, నా బిడ్డ నలుగురు మంచి కోసం పాటుపడే వ్యక్తి అనిపించుకోవాలి. మంచి చెడుల గురించి నీ దగ్గర నేను నేర్చుకోవాలా? వెళ్ళి వంటింట పని సుభా. చిన్నప్పుడు ఈ చేతులతోనే తినిపించాను, ఈ చేతుల మీదగానే నడిపించాను. ఇప్పుడు నువ్వు తప్పుదోలా నడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను బాబు. నా బిడ్డ దేశద్రోహి అనిపించుకోకూడదు బాబు. అందుకే కడసారిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నువ్వెంత తల్లివైనా నువ్వు ఆడదానివన్న మాట మర్చిపోవద్దు. నోరు మూసుకొని వెళ్ళి వంటింటి కుండలా పడండు. వెళ్ళు. చేసిరాను పాపాలెన్నో చేయనిక దేవా రావా. ఒక్క మంత్రి పదవి దానం చేయండి రావా. ఇలాగ ఒక కుష్టి మంత్రి పదవి అయినా దానం చేయండి రావా. ఈరోజు బంధం తెలియదంట అడుగుతుంటున్నా. మీరు బంధు చేస్తున్నది అడుగు తినడానికే కదరా రావా. కుస్తీ వెదవా ఏ కుసావరా? ఏయ్! ఎవరికి రా కుష్టు? నీకు కుష్టు, నీ బాబు కుష్టు, నీ తాత కుష్టు, నీ ముత్తాత కుష్టు. అసలు మీ వంశమే రాజకీయ కుష్టురా రావా. ఇది జబ్బు కాదరా, ఇది గొప్ప గొప్ప వాళ్ళకి వచ్చే అదృష్టం రా రావా. చిచ్చి, ఇలాంటి కుస్తీ సన్నాస్తే ఎందుకు? పదండ్రా పోదాం. పదండ్రా. జిల్లాకే పరిమితమైన పిల్ల కాకులు రా మీరు. మీకేం తెలుసురా మా బలం? మమ్మల్ని రెచ్చగొడితే జిల్లా కుష్టున్నాడు, రాష్ట్ర కుష్టున్నాడు, ప్రపంచ కుష్టున్నాడు పెడతాం. కనీసం ఒక మంత్రి పదవి అయినా దానం చేయండి రావా. కుష్టు మంత్రి పదవి అయినా దానం చేయండి రావా. ఎక్కడికి రా? బంధం తెలీదు? బాబు
పిస్తోని కాదు మా ఎందుకు దయ్యం చదువు పెడితే 2 ప్రాణాలు దానం చేసినాడు అవుతాడు బాబు. దానం చేయడానికి నా పేరు దానకర్ణుడు కాదువే. బాబు నీకు దానం దొరకను, నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. అయినా సరే బంద్ అంటే కొట్లే కాదు, పుట్టబోయే పిల్లోడు కూడా బయటపడకుండా బంద్. దేనికి బంద్? మంత్రి పదవి కోసం. నీకా? కాదు, మన జిల్లాకి. మన జిల్లాకి మంత్రి పదవి ఒక్కటే తక్కువైందా? అడుగడుగున దరిద్రం తాండవిస్తూ ఆకలి చావులతో ఆత్మహత్యలతో నడవడానికి రోడ్లైనా లేక త్రాగడానికి నీళ్లైనా లేక అవన్నీ కావాల్సిన అవసరం లేదా? అవన్నీ కావాలంటే మన జిల్లాకు మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి నీ బాబుకు కావాలి. ఆ తరువాత జిల్లాలో సగం ఆస్తి నీ సొంతం కావాలి. షడప్! ఈ బలవంత బంధులు నీ బాబు లాంటి రా బంధులకి విందులని ఈ జనం తెలుసుకున్న రోజున మీ బ్రతుకులే బంద్ అయిపోతాయి. బివేర్ ఆఫ్ ద డే. పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లి పడే ఆవేదన వినండి. మీరు మనుష్యులే అయితే మిమ్మల్ని కనేటప్పుడు కూడా మీ తల్లులు ఇలాగే బాధపడ్డారని గుర్తుకు తెచ్చుకోండి. తప్పుకోండి. దేవుడు బాబు. వెల్ డన్ బాయ్స్. బంద్ విజయవంతమైన సందర్భంగా మీరందరూ ఖుషి చేసుకోండి. ఓకే డాడ్. దిస్ ఈజ్ రియల్ సోషలిజం. ఏమైనా బావుగారు, మన వాళ్ళకి అచ్చం మన బుద్ధులే అబ్బటం ఉంది చూశారు. అదండి అసలైన తెలుగు విజయం. మన బుద్ధులు రాకపోవడానికి వాళ్ళు మన పిల్లలు కాకపోతే కదటయ్యా. అయినా పుట్టినప్పటి నుంచి ఉగ్గుపాలతో రంగరించి పోస్తున్నాగా రేపటి భారతానికి మన వారసులుగా రాజకీయ రారాజులుగా చేయడానికి. ఈ రోజు ఆగస్టు 15 రావా? ఇవాళ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు రావా? ఒక మినిస్టర్ పదవి దానం చేయడు రావా? ఏంట్రా నటుల న్యూషన్స్ పోతలకి. ఇదేమి స్వతంత్రం రావా? అడుక్కోవడం కూడా నేరవా రావా? అవును, అడుక్కోవడం కూడా నేరమే. పోతలకి. డబ్బులు అడుక్కుంటే నేరమే, ఆ సంగతి నాకు తెలుసు. నేను అనుకునేది మినిస్టర్ పదవి, ఇది రాయల్ బ్యాంకింగ్ రావా? అడు తప్పుకో, లేకపోతే వాటేసుకోండి. ఒక్క మంత్రి పదవి దానం చేయండి రావా? స్టేట్ అయినా పర్వాలేదు రావా? సెంట్రల్ అయినా పర్వాలేదు రావా? ఒక్క మంత్రి పదవి. ఒక్క మంత్రి పదవి దానం చేస్తే ఏం చేస్తావు రామా? మనిషికి ఇల్లు, తిండి, బట్ట ఉచితం. ఇంకా ఏం చేస్తావు రామా? ఇంటికో గుయ్యి తప్పిస్తారు రావా? ఆ తరువాత నీ కుష్టు దేశం మొత్తానికి అంటిస్తావా రామా?
బియ్యం ఏం తీసుకెట్టలేదుగా రండి ఇదిగో తీసుకో వెళ్ళు ఏమే నలుగురిలో నన్నే అవమానిస్తావంటే ఎక్కడికి పోతావే చిన్నదాన్న పంజరంలో చిక్కావే కుర్రదాన్న నా చేతుల్లో చిక్కావే ఉన్నదాన్న కోపం వచ్చిందిరా. ఏమైందిరా? చచ్చిందిరా. అమ్మో నాకు భయంగా ఉందిరా. నాకు భయంగా ఉందిరా. నువ్వు ఓరి రాక్షసుడా, నాకేం తెలియదు. ఎర్రన్న బాబు, ఇట్లాంటి రాక్షస మూకని ఉప్పు పాత్ర పెట్టాలి.
జస్టిస్ ప్లీజ్ కమ్ అవుట్. ఏమిటా కేకలు? న్యాయాన్ని నిద్రలేపడానికి నిజం గొంతు చించుకొని పిలుస్తుంది మిస్టర్ జస్టిస్. ఎవరిదా శవం? స్వతంత్ర భారతదేశంలో కలవాని కామానికి బలైపోయిన ఓ అమ్మాయి శవం. అయితే ఇక్కడికిందుకు తెచ్చారు? న్యాయం కోసం. అది కోర్టులో చెప్పబడుతుంది. ప్రస్తుతం న్యాయస్థానం నిద్రపోతుంది. న్యాయాధిపతిగా మీరైనా న్యాయాన్ని కాపాడగలరేమోనని మీ వద్దకు తీసుకొచ్చాను. నేనెంతటి న్యాయాధిపతినైనా విచారణ జరగవలసింది కోర్టులో. హంతకుడు కళ్ళెదురుగానే పట్టుబడితే ఇంకా కోర్టులు విచారణ అని ఆలోచిస్తున్నారా మిస్టర్ జస్టిస్? ఎవరి నేరం చేసింది? ఈ కిరాతకుడే. అయితే వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగించక ఇక్కడికిందుకు తీసుకొచ్చారు? అక్కడ రాత్రి పగలు అధికారం టేబుల్ మీద రాజకీయాలు జూదం ఆడుకుంటున్నాయి. లాకప్పుల్లోనే హత్యలు మానభంగాలు సజావుగా సాగిపోతున్నాయి. డోంట్ బి ఫూలిష్. చట్టరీత్యా జరగవలసిన దర్యాప్తులు విచారణ లేకుండా శిక్ష విధించే అధికారం ఎవరికీ లేదు. అందుకే ఈ దేశంలో మానాలకు ప్రాణాలకు రక్షణ లేక గంటకు అబల ఈ విధంగానే బలైపోతుంది. చూడు మిస్టర్, వెర్రి ఆవేశంలో చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలనో లేక చట్టాన్ని మార్చాలనో ప్రయత్నించదు. చట్టాలను చేత పట్టుకున్నది, చట్టాలను మార్చుతున్నది పూటకో పార్టీ మార్చే రాజకీయ వ్యభిచారులు గాని నేను కాదు మిస్టర్ జస్టిస్. బాబు, నీ ఇంటికాడేదో గొప్ప న్యాయం జరుగుద్దని ఏలకి తీసుకొస్తే ఈటన్నమాట నువ్వు చెప్పే న్యాయం కుళ్ళిపోయిన న్యాయం, చచ్చిపోయిన న్యాయం, చచ్చిపోయిన న్యాయం. న్యాయాన్ని ప్రేమించినందుకు. ఏ సోపుగాడు బావిలో, ఆ ఎర్రన్నగాడు జైల్లో. ఇక మనకెదురే ఉంది డాడీ. ఏమిటిది? ప్రపంచంలో కన్న తల్లినైనా మర్చిపోతాం గాని డబ్బును చూసి ఇదేమిటని అడుగుతారటయ్యా ఎవరైనా? అవునది డబ్బే, నాకెందుకు ఇస్తున్నట్టు? మరేం లేదు, చచ్చిన సీతమ్మ 3 నెలలు కడుపొచ్చి ఆత్మహత్య చేసుకుందని పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేయాలి. అందుకే ఈ ఫీజు. నో, మా పోస్ట్ మార్టం రిపోర్ట్ అందుకు ఒప్పుకోదు. అయినా శవానికి కడుపు ఎలా వస్తుంది? ఎలా వస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న అడిగావనుకో, రేపు ఇదే సమయానికి నీ కూతురు శవం కావచ్చు, ఆ శవానికి కడుపు రావచ్చు. అంత మాట అనకండి. ఇది డబ్బన్నది ఎంత నిజమో, సీతమ్మ కడుపొచ్చి ఆత్మహత్య చేసుకుంది కూడా అంతే నిజం.
మిస్టర్ ఎర్రన్న, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నే చెప్పవలసింది జనమే చెప్తున్నారు. వినబడలేదా మిస్టర్ జస్టిస్? సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ఈ 4 గోడల నడి మధ్య సైలెన్స్ చెప్పగలరు గాని జనగర్జనకు సైలెన్స్ చెప్పగలరా మిస్టర్ జస్టిస్? మిస్టర్ ఎర్రన్న, నిజాన్ని నిరూపించే శక్తి మీకుంటే నేరస్తుడు ఎంతటి వాడైనా తప్పక శిక్షింపబడతాడు. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. న్యాయస్థానం గౌరవం నిలవాలంటే సీతను దారుణంగా హత్య చేసిన ఆ హంతకుణ్ణి ప్రవేశపెట్టండి. ప్రజాపతి, ప్రజాపతి, ప్రజాపతి. ఇది చాలా అన్యాయం సార్. పరశ్రీ వయసులో వచ్చినదైతే చెల్లెని, పెద్దదైతే తల్లి అని పిలిచే నేను ఇంత ఘోరం చేశానంటే మీరు నమ్ముతున్నారా సార్? ఆ రోజు అంత రాత్రప్పుడు పార్కు కిందకెళ్ళావు. మహానుభావులందరూ పార్క్ లైట్ల కింద చదువుకొని గొప్పవారయ్యారని తెలుసుకుని వారి అడుగుజాడల్లో నడుచుకుందామని పార్క్ వెళ్ళాను సార్. నమ్మండి మిస్టర్ జస్టిస్, ఏసీ రూముల్లో ఫోమ్ బెడ్ల పైన పెరిగిన ఈ జాతి మృగం చదువు కోసం పార్కుకు వెళ్ళాడట. ఆర్డర్, ఆర్డర్. అక్కడేం జరిగింది? చెప్పడానికి కూడా నోరు రావటం లేదు సార్. ఈ ఎర్రన్న పాపం ఆ సీతని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి చంపేశాడండి. ఆ సమయంలో నేను చూశానని ఆ నేరం నా మీద వేయడానికి నన్ను తీసుకొచ్చాడు సార్. ఆర్డర్, ఆర్డర్. వేర్ ఇస్ లా అండ్ ఆర్డర్ మిస్టర్ జస్టిస్? న్యాయదేవత నడి బజార్లో రెక్కలు తెగిన పక్షిలా నేల కూలి విలవిలలాడిపోతుంది. ఇలాంటి వాణ్ణి నిండు కోర్టులో నిలువున నరికితే గాని న్యాయదేవతకు తిరిగి నోరు రాదు. యూ కెన్ గో. న్యాయాన్ని కాపాడటం మా బాధ్యత. వీ నో ఇట్. నెక్స్ట్. అవును సార్, మా పతి చెప్పింది అక్షరాలా నిజం. ఆ రోజు ఎర్రన్నే సీతను చంపి అడ్డొచ్చిన మమ్మల్ని కొట్టి మా పతిని అన్యాయంగా లాక్కెళ్ళాడు. నమస్కారం సార్. మా పతి నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడు. వాడు ఈ పని చేశాడంటే మీరు నమ్ముతారా సార్? మా పతి అమ్మాయిని చూస్తే ఆవిడ దూరం పరిగెత్తాడు. ఈ విషయం మమ్మల్నే కాదు, కాలేజీలో ఎవరినైనా చెప్తారు. యువర్ ఆనర్, పరోపకర్రావు గారి ఫోన్ మాకు అందగానే ఈ అరాచకానికి కారణమైన ఎర్రన్నను మీ సమక్షంలోనే అరెస్ట్ చేశాం. మా అబ్బాయి ఎలాంటి వాడో ఈ పట్టణానికి తెలుసు. నేను ఎలాంటి వాడినో ఈ జిల్లాకు తెలుసు. మా వంశం ఎలాంటిదో ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఇంకా మా వాడు నేరస్తుడని మీరు నమ్ముతున్నారా మిలా? సీత పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం శవాన్ని పరీక్షించగా ఆమె 3 నెలల గర్భవతి అని విషమింగి ఆత్మహత్య చేసుకుందని రుజువైంది. ఎనీ క్రాస్ క్వశ్చన్ మిస్టర్ ఎర్రన్న? వద్దు సార్. మలినానికి అలవాటు పడిన కుక్కను, లంచాలకు అలవాటు పడిన గాడిదను ఎంతడిగినా నిజం రాదు. చనిపోయిన సీత తండ్రిని ప్రవేశపెట్టండి. బైరాగి, బైరాగి, బైరాగి. ధర్మప్రభువులు, కడుపు కోతతో కుమిలిపోతున్న నేను నిజం చెప్తున్నాను బాబు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. సీత నా కన్న కూతురు. సీత డబ్బు కోసం ఎక్కడో కాలు జారింది బాబు. కడుపులో పెరిగే పాపానికి జవాబు చెప్పలేక విషం మింగింది బాబు. కాసుల కోసం కన్న కూతురు శవాన్ని తరుస్తా ఉంటా. నిన్ను నిన్ను Don't be mad, Mr. ఎర్రన్న. Now listen the judgment. ప్రజాపతి హత్య చేశాడనడానికి ఆధారాలు లేకపోవడాన అతన్ని వదిలివేయడమైనది. సీత చావుకు చెలించిపోయిన ఎర్రన్న ఆవేశంలో ఆమె శవాన్ని తీసుకొచ్చిన అది సంఘపరమైన బాధ్యతగా భావించి అతన్ని క్షమించడమైనది. ప్రతి వ్యక్తి తనకు కల్పించిన అన్యాయాన్ని అడ్డుకోవాలని చట్టాన్ని చేతిలోనికి తీసుకుంటే దేశం ప్రతి క్షణం కురుక్షేత్రమవుతుంది. ఈ నిజాన్ని ఎర్రన్న గుర్తుంచుకోవాలని న్యాయస్థానం సలహా ఇస్తుంది. గుర్తుంది మిస్టర్ జస్టిస్. ఈ కోర్టుకి కళ్ళే కాదు చెవులు కూడా లేవని బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్. కానీ మీరిలాగే నిజం గొంతు నులిమి అబద్ధాన్ని అందరం ఎక్కిస్తూ ఉంటే ఎరుపెక్కిన ప్రజ విప్లవించక తప్పదని గుర్తుంచుకోండి.
డబ్బు కట్టలు 100 రూపాయలు కట్టలు వసేవు వసేవు రావే చూడవే ఎంత డబ్బు రావే ఇంత డబ్బు ఎప్పుడైనా చూసావంటే ఇది ఒక డబ్బేనా అభం శుభం తెలియని నా కూతురు శీలానికి ఇంత డబ్బిస్తే నడి బజార్లో ఈ మాంసాన్ని అమ్మి ఇంతకు పదంతలు సంపాదించగలిరా ఏం కూర్చోలే కందబిడ్డ కాటి మీద కాసులు ఎరుకున్న కసాయివాడివి నువ్వట్లా నన్ను కొట్టేది ఈ పాపిష్టి డబ్బుతో నిన్ను నువ్వే కాల్చుకొని పోరా కాల్చుకొని పోరా కాల్చుకొని పోరా కాల్చుకొని పోరా ఒరే బాబు మీ అమ్మ నన్నేమంతో విన్నావా నన్ను కాల్చుకొని చావమందిరా నువ్వైనా చెప్పరా అమ్మని అమ్మ ఓసిని స్టైలు మండా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావే నేను ఇంకా ఆడలేను ఆగలేను పక్కసారి ప్రశ్న లేదు ఫీలింగ్ లేదు ఇప్పుడు ఆడావిడే ఆడావుడేనే నాలాంటి ప్రజాసేవకులకి క్షణం తీరుకుండదు మరి నేనెందుకో ఎందుక కూర్చో ఆ రోజుల్లో రాజులకి ఈ రోజుల్లో నాలాంటి రాజకీయ నాయకులకి నీలాంటి ఖాతాలుండడం స్టేటస్ సింబల్ అది అవసరం కూడా ఏంటి అటస్లే నీ మాటలు నమ్మి ఉన్న మొగుడికి పాయసం పెట్టి చంపిస్తాను కదా ఆడికి పుట్టినోడు మన రొమాన్స్ అడ్డమని నల్ల ముందు పెట్టి పిచ్చోని చేసేసాను నాకేం ఉరిగిందని ఏం ఉరిగిందా ఏం ఇవ్వలేదని అడుగు నగలు తక్కువ మేడలు తక్కువ పొలాలు తక్కువ అసలుదే తక్కువ అదేమిటి పరువు పెట్టేజీ అది నీ జాతి నా జాతి పట్టించుకోకూడని పదార్థం రా ఏమా ఏమా ఇది తలుపులు వేసేచ్చా ఈ తలుపులు కూడా వేచైనా సర్లే నువ్వు బయటకు వెళ్ళి ఉంచునే ఎవరైనా వచ్చి అడిగితే ఇంట్లో ఎవరు లేరని చెప్పు అట్టాగే అట్టాగే బాబాయ్ బాబాయ్ ఓ పావలా ఇవ్వు అయితే కొనుక్కుంటా చీదొద్దు నాకు పావలాయ కావాలి బాబాయ్ బాబాయ్ అయితే కొనుక్కుంటాను ఈ పిచ్చాడికి వెంటనే పెళ్లి చేయాలి సుందరి ఎందుకో ఎందుకేమిటి జీవితాంతం నీకు సేవలు చేసేందుకు పర్మనెంట్ గా పని మనిషి కావద్దు నిజమే మన సీక్రెట్ బయటపడితేను ఆ భయం నీకు అక్కర్లేదు ఏ పేదింటి పిల్ల అయితే మరే మొన్న పేటలో కలరా వచ్చినప్పుడు అరుణ్ అని ఓ పిల్ల అందరికీ సేవలు చేసింది పేద పిల్ల అందుకని ఇంకా పెళ్లి కాలేదు ఆ పిల్లని చేస్తే ఎట్టా ఉంటదంట అమోఘమైన ఆలోచన అలాంటి వాళ్ళైతే కుక్కిరి పెన్లో పడి ఉంటారు ఎట్టా ఆ? ఇట్లా భారతమ్మా మన శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి ఏదన్నా ఉత్తరం ముక్కు వచ్చిందా అమ్మా రాలేదు కట్టయ్య అత్త 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 ఉత్తరం ఎత్తా చదువుతాను ఉత్తరం రాలేదు నాయనా నాకు రూపాయి వద్దు నిజంగా రాలేదు నాకు నిజంగా రూపాయి వద్దత్త అయితే ఉత్తరం ముక్క రాయటం కూడా మానేశాడనమాట ఇక లాభం లేదు గాని ఓ పాలి పట్టం వెళ్ళి ఆడేం చేస్తున్నాడు చూసిరా అమ్మా అట్టగే పెద్దయ్య
రాముడు కనపడ్డా బాబు? మీరవుడా? ఐ డోంట్ నో. బాబు బాబు, ఈ ఆటల్లో మా రాముడు ఆడినాడు చెప్పు బాబు. ఏ రాముడు? బండ రాముడా, అక్కి రాముడా, ఇక రాముడా? ఏ రాముడు? మా రాముడు బాబు, మా రాముడు. నాకు తెలియదే రామా. బాబు అయ్యో బాబు. తప్పకుండా 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 రై. ఎవర్రా? ఏయ్, నీ వెంట పడ్డ పిచ్చిదిరా. పాపం నిన్నే కలవరిస్తున్నావు రే. బాబు నాయనా, ఎవర్రా పిచ్చిది? పిచ్చిది పిచ్చిది ఎవరు పిచ్చిది? అమ్మా, ఈ పిచ్చిదంతా మనకిద్దరా? రండి రా పోదాం. అమ్మా, అన్నం తినమ్మా. వద్దు బాబు, కని పెంచి పెద్ద చేసిన తల్లిని కన్ను కొడుకు చూసి చూడనట్టు పోతే ఎవరి కోసం తినాలి, ఎందుకోసం బతకాలి? వద్దు బాబు, వద్దు. నీ కోసం తినాలి, ప్రపంచం కోసం బ్రతకాలి. బాబు అవునమ్మా, తినమ్మా. వద్దు బాబు, వద్దు. నేను నీ బిడ్డ లాంటి వాడిని కాదా అమ్మా? వీళ్ళంతా నీ బిడ్డ లాంటి వాళ్ళు కాదా అమ్మా? తినమ్మా. तेरा
ఆమెను ఒకసారి చూడు. ఎవరామె? ఎవరా? నువ్వు ఏ తల్లి పేగు తెంచుకొని పుట్టావో, ఏ తల్లి పాలు తాగి పెరిగావో, ఏ తల్లి రెక్కల కష్టం పైన నువ్వు ఇంతటి వాడవయ్యావో ఆ అమ్మేరా. ఈ పిచ్చిది నాకు తెల్లా. ఎవరో దారిని పోయే బికారి దాన్ని తీసుకొచ్చి దొర బాబులా బ్రతుకుతున్న నాకు తల్లిగా అంటగట్టాలనుకుంటున్నారా? బాబు రావుడు, బాబు ఏంట్రా మీ అమ్మన్రా కళ్ళల్లో ఒత్తిలేసుకొని ఇంకా నీకోసమే బతుకున్నా నీ కన్న తల్లిండ్రా. నా కన్న తల్లి అయితే నలుగురిలో నన్ను ఇలా అవమానించదు. నువ్వెవరో అడుక్కు తినేదానివి. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని వచ్చిన దారినే తిరిగి వెళ్ళు. ఇంకెప్పుడు నన్ను అట్టే వేధించు. నాలాంటి దరిద్రపు దాన్ని అమ్మ అని చెప్పుకోవడానికి నీకెంత అవమానంగా ఉంటే వెళ్ళిపోతాను బాబు, ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను. కానీ కానీ ఒక్కసారి నన్ను అమ్మ అని పిలవరా, అమ్మ అని పిలవరా. బాబు 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 బాబు, అరే రావుడు రావుడు బాబు, అమ్మ అని పిలవరా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. ఒక్కసారి అమ్మ అని పిలవరా బాబు బాబు బాబు, ఒరే ఒరే రావుడు. తల్లి త్యాగాన్ని గుర్తించలేని నీలాంటి కిరాతకుణ్ణి నీళ్ళు నా పాటేసిన పాపం లేదురా. నన్నేం చేయొద్దు, వద్దు వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్ ప్లీజ్. వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. వద్దు బాబు, ఆడించలేదు. ఆడి పాప ఆడిపోతాడు బాబు, ఆడిపోతాడు. ఎందుకమ్మా ఇలాంటి నీచుడు కోసం ఆరాట పడిపోతావు? అమ్మా వెళదాం పదమ్మా. కన్న కొడుకే కాదన్నాక ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళను బాబు, ఎక్కడికి వెళ్ళను. ఇన్నాళ్ళు కొడుకే ప్రపంచం అనుకున్నావు, కానీ నీలాంటి తల్లిని గౌరవించటానికి మరో ప్రపంచం ఎదురు చూస్తుందమ్మా. పదమ్మా. మీరంతా భావితరం భగత్ సింగ్లు కావాలి. ఆనాడు భరత జాతి విముక్తి కోసం తెల్ల దొరతనాన్ని తరిమి కొట్టడానికి, దేశమాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి ఉరి కొయ్యను సైతం చిరునగవుతో ముద్దాడిన మన విప్లవ వీరసింహం ఆ భగత్ సింగ్ తిరిగి మీ అందరిలో జీవించాలి, మీ అందరిలో జీవించాలి. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది డాడీ. వాడు వాడి ఆకలి చూపుల జనం ఏది చేస్తారో అని అడల్చొస్తున్నా. భయపడకు పతి, అలాంటి అరుపులకు గొంతు కలిపే జనం కాదు. నీకే నువ్వు అలానే చెప్తావు. రోజు రోజుకి వాడి వర్గం పెరుగుతోంది. వెర్రివాడా, వాడి వర్గం పెరగదురా. అది పెరిగి పెరిగి 3 ముక్కలయ్యింది. ఇక ముందు చెక్కలవుతుంది కూడా. ఆ చెక్కలే ఒక్కటైతే మన బతుకులు తెల్లారతాయి. అయినా ఎర్రనను అమరజీవించేయాలి. అది తప్పనిసరి నాకు తెలుసు. అందుకు ముహూర్తం కూడా దగ్గరలోనే ఉంది. నాపల్లి స్టేషన్ కాడే రాజాలింగో, రాజాలింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ. చేసినాను పాపాలెన్నో చేయని కదేవా రావా
మంత్రి పదవి దానం చేయండి రావా, కుష్టు మంత్రి పదవి దానం చేయండి రావా. రాయ్ నాకే ఇస్తావరా రావా, రాయ్ నా దగ్గరికి వస్తావరా రావా. ఎవరా నువ్వు నా కారికి అడ్డు వస్తావు? కుష్టు వేదవా. కుష్టు వెదవా, నీకు కుష్టు, మీ వంశమే రాజకీయ కుష్టురా, నన్ను కుష్టు వెదవ అంటావా? రావా బయటికి, అసలు నీ లైసెన్స్ ఉందా? నిన్ను ఏం కూర్చోరా? నన్నే కొడతావరా? మీరు పెట్టే ఈ మాయనాడులు కులం నాడు పెడితే రాష్ట్రానికే పరిమితం రామా, మతనాడు పెడితే దేశానికే పరిమితం రామా. మరి నేను పెట్టబోయే నాడేమిటో తెలుసా? ప్రపంచ కుష్టు నాడు. ప్రపంచ కుష్టు నాడుకి నేనే ప్రెసిడెంట్ రావా. నిజమా సార్? ఇంకా నిజం ఏమిటి, వచ్చే నెల 1వ తారీఖు ప్రపంచ కుష్టు నాడు. ఆగండి ఆగండి, కారులో కూర్చొని మాట్లాడుకున్నారండి మహాబాబా. రండి 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 కూర్చో. డ్రైవర్ పోనీ. ఇందులో ఎక్కడా నా పాల బాకి? ఆడపిల్లల తండ్రి కదా అని ఇంతకాలం సోత్తా ఊరుకున్నాను. అంత గతిలో నోడివి 3 ఆడపిల్లలను కనకపోతే 3 పాడి గేదెలను కొని పాలాపారం పెట్టుకోకూడదు, నాకులాగా బాగుపడేవాడివి. ఇదిగో సత్యం మాస్టారు, నువ్వు నిజంగా సత్యం ఉన్న సత్యం మాస్టర్ అయితే ఆ సత్యహరిచంద్రుడు చేశాడే, నువ్వు అదే చేయవయ్యా. హరిశ్చంద్రుడు అప్పు తీర్చలేక ఆలిని అమ్మేశాడు. నీకు భార్య లేదు, పెళ్లిడికి వచ్చిన 3 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఎలాగూ పెళ్లి చేయలేవు. వాళ్ళని మాది దగ్గర తాకట్టు పెట్టు, నీది బాకీలని మేము ఖతం చేస్తాం. ఆ పంజాయి బంతులు బాగుపడతావు. ఆ పని చేయవయ్యా, పంతులు బాగుపడతావు. అది పని చేయవయ్యా, బాగుపడతావు. స్వతంత్రం అమ్మా, స్వతంత్రం. ఏమిటి నాన్న? ఇలా కూర్చో అమ్మా. స్వరాజ్యం అమ్మా, స్వరాజ్యం. ఏమిటి నాన్న? ఇలా వచ్చి కూర్చో అమ్మా. అమ్మా క్రాంతి, ఇలా కూర్చో అమ్మా. తల్లి లేని పిల్లలైన మిమ్మల్ని కడుపులో పెట్టుకుని పెంచుకున్నానమ్మా. ఇప్పుడు ఏంటి నాన్న? ఇక మీదట మీకు చదువులు కూడా చెప్పించలేను, పర్వాలేదు నాన్న, పెళ్లిళ్ళు కూడా చెయ్యలేనమ్మా. పర్వాలేదు నాన్న, కనీసం మీకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేనమ్మా. పర్వాలేదు నాన్న. పిచ్చి తల్లులారా, ఈ సత్యం మాస్టారు కూతుళ్ళిగా పుట్టే కంటే అడవిలో మొక్కలై పుట్టిన హాయిగా సుఖంగా బ్రతికేవాడు. అందుకే అందరం సుఖంగా బ్రతికే నిర్ణయానికి వచ్చానమ్మా. అందరం సుఖంగా బ్రతికే నిర్ణయానికి వచ్చానమ్మా. అందరం సుఖంగా బ్రతికే నిర్ణయానికి వచ్చానమ్మా. సుఖంగా బ్రతికే నిర్ణయానికి వచ్చాను. సుఖంగా బ్రతికే నిర్ణయానికి వచ్చానమ్మా. సత్యం మాస్టారు తన 3 బిడ్డలతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ అదృష్టవశాత్తు చిన్న పాప బ్రతికే ఉంది. కుళ్ళిన ఈ కుష్టు వ్యవస్థతో పోరాడలేక, రాజీ పడలేక సత్యం మాస్టారు ఆత్మహత్య చేసుకున్నారు. స్వతంత్రము ఆత్మహత్య చేసుకుంది, స్వరాజ్యము ఆత్మహత్య చేసుకుంది. కానీ క్రాంతి మాత్రం బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. అమ్మా క్రాంతి, లేమ్మా వెళదాం. ఎక్కడికి? మరో ప్రపంచానికి.
మీరంతా భావితరం ఝాన్సీ లక్ష్మీబాయిలు కావాలి. పరాయి పాలనను తుదముట్టించటానికి ప్రప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపినటువంటి విప్లవ వీర వనిత మన ఝాన్సీ మూపున 3 నెలల బిడ్డను కట్టుకుని కడపటి శ్వాస మిగిలేటంత వరకు తెల్లవాళ్ల తలకాయల్ని పుచ్చకాయల్లా తెగ నరికేసినటువంటి ఆ విప్లవ వీర మహిళ మీ అందరికీ ఆదర్శం కావాలి. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. మా ఇంటి ఆర్థిక పరిస్థితులు పెద్దవాళ్ల ఒత్తిడి నన్ను ఆ ఇంటికి కోడలుగా చేశాయి. కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టాక నాకెదురైన సమస్యలు ఇది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి సాధించలేనిదంటూ ఉండదు. ముందు నీ భర్తకు చదువు చెప్పు, ఆ తరువాత ఆ ఇంటికి సంస్కారం నేర్పించు. అయినా ఆ ఇంటి వాతావరణానికి ఎదురు తిరిగి నిలబడలేనేమోనని భయంగా ఉంది. పోరాటం లేకుండా ఏ సమస్య పరిష్కారం కాదు. ధైర్యంగా ముందడుగు వేయి. మా మరో ప్రపంచ ఉద్యమం నీకు అండగా ఉంటుంది. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. ఏమండి, మీరు ఇలా పసిపిల్లల్లా ప్రవర్తించకూడదు. మళ్ళీ అలా ఉండాలి పెళ్ళావా? నేను చెప్పినట్లు ఆ నల్ల మందు వేసుకోవడం మానేయాలి. ముందు ఆ పాలపీక తీసేయండి. తీసేచాలే. అరుణా, ఏమిటి ఆడికి నూరిపోతున్నా? తెలియని జీవితాన్ని గురించి. నా కొడుకులైపు నాకంటే నీకు బాగా తెలుసా? అసలు నిన్ను ఆడికి ఇచ్చి చేసింది నువ్వు నాకు పని చేయడానికి కానీ ఆడితో ఆడుకోవడానికి కాదు. నేను ఆయన భార్యని. ఆయన్ని తీర్చిదిద్దడం కనీసపు నా బాధ్యత. శభాష్, నాకు బాగా నచ్చావు. అభ్యుదయ భావాలు గల కోడలు దొరకడం నిజంగానే అదృష్టం సుందరి. ఆగండి. గతాన్ని గడపలోనే వదిలేసి తిరిగి వెళ్ళండి. నేను ఈ ఇంటికొచ్చింది సారే చీరతో కాదు, నీతి నిజాయితీని వెంట పెట్టుకొచ్చాను. వాటికి మచ్చ తెచ్చే వాళ్ళు ఎవరైనా ఈ ఇంటికి వస్తే నేను సహించేదే లేదు. అరుణ, ఏం కూర్చోవే? ఊరికే కేకలు వేకు. నలుగురు వింటే మీకే ప్రమాదం. భలే భలే మంచి పెళ్ళాం. ఎక్కడికి పెళ్ళావా? రండి. మహానుభావ, ఇక నుంచి నీ అడుగుదాలు నడుచుకుంటాను. చేసినాను పాపాలెన్నో చేయని కదేవా, చేసినాను పదవులు ఎన్నో చేయని కరావా. నమస్కారం. ఇదేమిటి నా మెల్ల పోలండిస్తున్నాడు? కొంపదీసి నన్ను మంత్రిని చేయలేదు కదా రామా? లేదు మహానుభావ, రేపొచ్చే ఎలక్షన్స్ లో మీ ప్రపంచ కుష్టు సంఘం వాళ్ళ ఓట్లన్నీ నాకే వేయించి కనీసం ప్రధానమంత్రిగానైనా నన్ను గెలిపిస్తారన్న ఆశ. పాపిస్తే వాళ్ళ ప్రధానమంత్రి కావాలరా? నేను నీలాగే మంత్రిగా వెలగబెట్టానురా. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను. మనలాగే ప్రజలను మోసం చేస్తే తప్పదురా రావా, ఇది తప్పదురా రావా. ఏదో వీడు పారిపోతున్నావురా పాపిస్తువాడా? తీసుకెళ్ళని దండ. 6 మాసాల్లో 60 ఏళ్ల అనుభవాన్ని సంపాదించారా మన రాముడు మందు కొట్టడంలో. ఓ షూర్ కాదురా, 60 ఏళ్ల జీవితాన్ని 6 నెలల ఔపోసన పట్టేశాడు రా. ఇంకా ఆలస్యం దేనికి బ్రదర్? మన వాడికి షష్టి పూర్తి చేసేద్దాం. ఆ పని మాత్రం చేయకండి, ముఖ్యమంత్రి అయిపోగలడు. ఎప్పటికైనా నాలాంటి శ్రీరామచంద్రులే ముఖ్యమంత్రులు అవుతారు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావో లేదో తెలియదు కానీ ఈ పిచ్చదానికి మాత్రం కోరుకుని ఉంటావురా. అది నేను ఎత్తుకుంటూ ఇక్కడ కూడా వచ్చింది. ఇటువంటి పిచ్చి దాన్ని కొడుకునేట్టు అవుతాను రా తెల్ల బల్ల. అవునరా, నేను నీకు తల్లిని కాదు బల్లిని కాదు. నీలాంటి కొడుకుని కన్ననాడే నేను పిచ్చిదాన్నయ్యన్రా. కన్న తల్లిని నేల తల్లిని గుర్తుంచుకొని కొడుకు బతికినా సత్య కింద లెక్క. ఏం కూర్చోవా పెద్దరా?
బాటిల్ బ్లడ్ కొడితే కొట్టావు కానీ ఎవరు చూడకముందే చెక్కేద్దాం పనరా. తలకు బలమైన గాయం తగిలింది, చాలా రక్తం పోయింది. వెంటనే రక్తం ఎక్కించకపోతే ఆవిడ పరిస్థితి ప్రమాదకరం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు డాక్టర్? మై బ్లడ్ గ్రూప్ ఇస్ ఓ. నా రక్తం తీసి ఎక్కించండి. ఓఎస్ సిస్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సార్. దీని సేగాదారగా కోరి కోరి కొరివిని తెచ్చుకున్నట్టు అయింది. మరే మనకు గడ్డు రోజులు వచ్చినట్టు ఉన్నాయి. పిచ్చిదానా, మన గడ్డు రోజులు రావే, గట్టెక్కే రోజులే. అదేదో అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పు. ఏముంది, నువ్వు నీ కోళ్ళకు భయపడ్డానికి కారణం మన ఇద్దరు సంబంధం, అవునా? ఎస్ సార్. మరి అదే సంబంధం నేను దాంతోనే పెట్టుకుంటే మరి నాగతో నువ్వు నా తెలుగు గంగవే. ఇది కేవలం దాన్ని నోరు ముయించడానికే. అయితే ఇంకెందుకు ఆలస్యం? అదేదో ఈ రాత్రికే కాని. ఇంకా నిద్రలోతుందే పిల్లవా, వెళ్ళి పలుకుందావా? అదేం కుదరదు. అక్షరాలన్నీ వచ్చేదాకా నిద్రపోకూడదు, లేదంటే నా మీదొట్టే. లమ్మో, చాలా చతుకుతాను. అక్షరాలన్నీ వచ్చేదాకా దిద్దుతాను. చలేనా? వీడికి ఆలోచేలోగా నీకు సాక్ష్యాలు నేర్పుతాను రారునా. మిస్టర్ పరోపకర్రావు, ఈ అరుణుతో ఆటలాడుకోవాలనుకుంటే నీ బ్రతికే బజారుకి ఎక్కుతుంది. మైండ్ ఇట్. అంత గొప్పదానివా? చూస్తా. ఇది ఎక్కడ గొడవ బాబు? ఏదయ్యా? ఎక్కడయ్యా? అదే వెతుకుతున్నా. అది ఎక్కడికి వెళ్ళి నా వెతికి పట్టుకుని దాని అంతు చూడకపోతే మన బతుకులే తెల్లారిపోతాయి. రా. కోరి కోరి తెచ్చుంటో పెట్టుకున్నట్టయింది. అయ్యో, ఇప్పుడు ఎలాగా? ఓ డ్రైవరా, ఎగ్గో. పోనీ. నా నుంచే తప్పించుకుందాం అనుకున్నావా? లేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. కాదే, సావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. సుందరి, జీప్ లో పెట్రోల్ డబ్బా ఉంది, పోయి తీసుకురా. రోజు పేపర్లో నీలాంటి కోడలి సావు వార్త లేకుండా ఉండదే. నీ దహనం రేపటి పేపర్కు నేను ఇచ్చే వార్తాదానం. సుందరి, త్వరగా తీసుకురా. రా. ఎలాగైతే ఇదిగోరా కాగడా, దీంతో అంటించరా. ఎర్రన్నా? అవును, ఎర్రన్ననేరా. అదుగో అటు చూడరా. నన్ను క్షమించు. లే, నువ్వు పడాల్సింది నా కాళ్ల మీద కాదురా. తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా పుట్టినప్పటి నుంచి
పురుషుడికే జీవితాన్ని అంకితం చేసే ఆ స్త్రీ జాతి పాదాల మీదరా. అలాగే అన్నా, అలాగే. అమ్మలారా, నన్ను క్షమించి వదిలిపెడితే ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను. అమ్మల్లారా, నన్ను క్షమించి వదిలేస్తే ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. అణగారిన స్త్రీ జాతిలో అణిగిమణిగి ఉన్న అరుణోదయం నవ చైతన్యంతో పెళ్ళుబికితే స్త్రీ జాతికి చావే లేదు, భరతమాతకి ఎదురే లేదు. ఈ ఎర్రన్నగాడు మనకి యముళ్లా తయారయ్యాడు. వీడి పీడ వదిలించుకోకపోతే ప్రతి గడ్డి పరక మనల్ని వెక్కిరించేటట్టుంది. అంతేకాదు డాడీ, ఇప్పుడు ఆ ఎర్రన్నగాడొక్కడే. రేపా మరో ప్రపంచంలో పెరిగి పెద్దయ్యే ప్రతి అనాథ విధవ ఒక్కొక్క ఎర్రన్నలాగా తయారైతే మనకి ప్రపంచంలో పుట్టగతులే ఉండవు. అందుకే ముందుగా మరో ప్రపంచాన్ని నామరూపాలు లేకుండా చేసి ఆపై ఆ ఎర్రన్నగాడిని ఒంటరిగా చేసి ఎలా మట్టుబెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలస్యం దేనికి? రేపే ఆ పని ప్రారంభిద్దాం. వెంటనే ఈ స్థలం ఖాళీ చేయాలి. ఎందుకు? ఈ స్థలం పరోపకారావు గారికి చెందింది. మరో ప్రపంచం పేరుతో అక్రమంగా అరాచకం సృష్టిస్తున్నారని మాకు ఫిర్యాదు. ఈ స్థలం పరోపకర్రావు గారిది అవునో కాదో, ఇక్కడ నడుస్తున్నది అరాచకమో ఆదర్శమో ప్రజలందరికీ తెలుసు. అయితే మీరిచ్చే సమాధానం ఇదేనా? మరో ప్రపంచ ఉద్యమాన్ని మట్టుబెట్టాలనుకున్న వాళ్ళంతా మట్టి కొట్టుకుపోయారు. మళ్ళీ మాతో ఆడుకుంటే అదే జరుగుతుందని హెచ్చరిస్తున్నాను. వెళ్ళండి. మరో ప్రపంచాన్నే ఖాళీ చేయించాలనుకున్నావురా? నిన్నీ సమాజం నుండే ఖాళీ చేయిస్తారా? నీకీ రోజు మూడే నా చేతికి దొరికావురా. నిన్నీ ప్రపంచం నుండే ఖాళీ చేయిస్తా. నన్ను తప్పదు ప్లీజ్ ఎరనా, నీకు దండ పెట్టు, దయచేసి నన్ను తప్పదు ప్లీజ్ ఎరనా. వద్దరన్నా, వద్దరన్నా, నన్ను తప్పదు ఎరనా. వద్దు. నీకు దండ పెడతా, నన్ను తప్పదు, నన్ను తప్పదు. డాడీ, నన్ను తప్పదు, నన్ను తప్పదు, నన్ను తప్పదు, నన్ను తప్పదు, నన్ను తప్పదు. డాడీ, డాడీ. ప్రజాపతి, నేను బతికే ఉన్నానా? నీకేం డాడీ, సలక్షణంగా ఉన్నావు. ఏమైందండి? నువ్వు చచ్చినట్టు కలొచ్చింది.
నిజంగా నీలో మృగం మనిషిగా మారితే నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, నీ తల్లి కాళ్ళు. నా తల్లిని బ్రతికించినందుకు మీకేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనండి. నన్ను ఊరంతా ఊరేగించినందుకు నీ రుణం తీర్చుకోవాలిగా, మరి మా రుణం కూడా తీర్చుకోవద్దు. ఇంకా మిమ్మల్ని సహిస్తే అది మానవ జాతికే అవమానం. ఇక్కడ సాగుతుంటే ఎక్కడున్నారా కిరాయినా? ఇంకా నిన్ను బతకనిస్తే అది మాలాంటి గొప్ప జాతికే అవమానం.
చిరకాలం వర్తిల్లాలి, మరో ప్రపంచాన్ని సాధించాలి. మీ అందరిలో చిరకాలం బ్రతికే ఉంటాను, బ్రతికే ఉంటాను. లేనోళ్లకు నిజం వనికి రాదని, బానిసగా బతికోళ్లకు భవిష్యత్తే ఉండదని, చరిత్రలే చెబుతుంటే చైతన్యం అన్నావు, మనిషిలోని మంచితనం పెంచాలనుకున్నావు, భావితరం కుర్రాళ్లే భగత్ సింగులన్నావు, అల్లూరిని మళ్ళీ మా కళ్ళ ముందే ఉంచావు, మళ్ళీ కుళ్ళు మనిషి బల్లెమేసి చంపాడు, తల్లి గుండె గొల్లు మందిరో రయ్యగో, కళ్ళ నీరు ఎల్లువాయరో, మళ్ళీ పొద్దొడుతాదిరో కొరయ్యడా, ఎర్రనెత్తురెలుగుతాదిరో. పొద్దుడుతాదిరో రయ్యడా, ఎర్రనెత్తురెలుగుతాదిరో, మళ్ళీ పొద్దుడుతాదిరో రయ్యడా, ఎర్రనెత్తురెలుగుతాదిరో. చూపవేదారి సీతమ్మ పగ
కాచుకుని జంపే బలిపీఠంపై భారత నారి భారత నారి తల్లిదండ్రుల స్వేదనలో సారా నిశాను చూస్తూ పతితులై భ్రష్టులై బాధా సర్పకోరలై తల్లిదండ్రుల స్వేదనలో సారా నిశాను చూస్తూ పతితులై భ్రష్టులై బాధా సర్పకోరలై భావితరానికి కాలనాగులవుతుంటే కన్నవాళ్ళు కనినవాళ్ళు కళ్ళు తెరవాలి ఓ కళ్ళు తెరవాలి బలిపీఠంపై భారత నారి భారత నారి పాలు త్రాగిన పెదాలు కావాలి పాలిండ్ల నెత్తుట తడిసిన ధరాలు పాలు త్రాగిన పెదాలు కావాలి పాలిండ్ల నెత్తుట తడిసిన ధరాలు తలపై మురికిపోగా తలంటికిని ఆనాడు తలపులి మరిగిన నాడు తల కొరివి తప్పదు నేడు బలిపీఠంపై భారత నారి భావితరానికి చూపవే దారి ఓ భావితరానికి చూపవే దారి బలిపీఠంపై భారత నారి భారత నారి భారత నారి భారత నారి మన సమాజం స్త్రీ ఒక బలిపీఠంపై భారతనారి. అలాగే కుల మత ప్రాంతీయ భాషా ఉన్మాదాలతో మత్తెక్కి నవనాగరికత విష సంస్కృతి ఉక్కు పాదాల క్రింద నలిగి నీరసించి నూతన వ్యవస్థ కోసం పురిటి నొప్పులు పడుతున్న నిండు చూలాలు మన భరతమాత కూడా ఒక బలిపీఠంపై భారతనారి. అందుకే ఈ దోపిడీ వ్యవస్థను అంతమొందిస్తే తప్ప బలిపీఠంపై ఉన్న ఒక చెల్లిని ఒక తల్లిని మన దేశమాతను రక్షించుకోలేము. ఈ మహాప్రస్థానాన్ని సాగించడానికి మనలో ఎర్రన్న లాంటి వారు ఎందరో ఉద్భవించాలి. మనిషి మనిషిగా బ్రతికే ఆ మరో ప్రపంచానికి దారి చూపించాలి. అందుకు సర్వదా మీ ఆశీస్సులు అండదండలు ఆకాంక్షిస్తూ భావితరానికి దారి చూపించిన మీ బలిపీఠంపై భారతనారికి విప్లవ జేజేలు పలకండి.